హాయ్ గైస్, దిస్ వీడియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరి కోసం అంటే ఎవరైతే వేరే వాళ్ళ చేత క్రిటిసైజ్ చేయబడతారో, ఎవరైతే వేరే వాళ్ళ చేత ఎప్పుడు కూడా తక్కువగా చూడబడతారో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. అంటే మీలో ఒక పాజిటివిటీని బిల్డ్ చేయడానికి ఈ వీడియో అనేది చేయడం జరిగింది. హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. బట్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో స్టార్ట్ చేయడానికి నేను ఒక 4 పాయింట్స్ అయితే తీసుకోబోతున్నాను, ఎందుకంటే అవి చూస్తేనే మీరు ఎక్కువ రిలేట్ అవుతారు కాబట్టి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుంటుంది. సో ఒకసారి ఆయన ఎయిర్పోర్ట్లో అన్నారు, వాళ్ళు కొట్టారు, మేము తీసుకున్నాం, నెక్స్ట్ మేము కూడా కొడతామని చెప్పేసి. అండ్ ఆయన కొట్టి చూపించారు. ఆ కొట్టడం అంటే చేత్తో కొట్టడం, కాలుతో కొట్టడం కాదు, లైక్ సక్సెస్ అయి చూపించారు. రెండోది పవన్ కళ్యాణ్ గారు, మీరందరికి చూసే ఉంటారు, 10 ఏళ్లుగా ఆయనని తొక్కుతూనే ఉన్నారు. ఫ్యామిలీ పరంగా కావచ్చు, పొలిటికల్గా కూడా కావచ్చు, అన్నిట్లో కూడా ఆయన తొక్కుతూనే ఉన్నారు. బట్ ఈ రోజు ఆంధ్రాలో 100% స్ట్రైక్ రేట్ ఉంటే, మహారాష్ట్రలో కూడా ఆయన ఎక్కడైతే ప్రచారాలు చేశారో అక్కడ కూడా గెలిచారు. ఈ రోజు ఆయన ఒక టాప్ రేంజ్ లో ఉన్నారు అనమాట. తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి, ఒకసారి పడితే నెక్స్ట్ టైం మంచి స్ట్రాటజీస్తో ఆయన కంబ్యాక్ ఇస్తూ ఉంటారు. ప్రతిసారి కూడా అంతే, జైల్లో ఉన్నా, లేకపోతే బయట ఉన్నా, లేకపోతే అలిపిరి బ్లాస్ట్ జరిగినా ప్రతిసారి ఆయన కంబ్యాక్ అనేది టూ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ పరంగా చూసుకుంటే ఇక రేవంత్ రెడ్డి గారు కూడా అంతే, ఆయనను బాగా నువ్వు చేయలేవు అంటే చేసి చూపించారు. ఈవెన్ కేసీఆర్ గారు కూడా అంతే, ఆయనని తెలంగాణ రాదు, ఏమని చేసుకున్నా రాదు అంటే ఆయన ఒకటే నినాదం ఇచ్చారు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చాడు అని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చారు. సో వీళ్ళందరి స్టోరీస్ ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకున్నాం అంటే, వీళ్ళందరూ కూడా అట్ దేర్ ఎర్లియస్ట్ టైం అందరూ కూడా తొక్కి పెట్టున్నారనమాట. అంటే నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు, నువ్వు ఎదగలేవు అని చెప్పేసి. కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా ఎదిగేసే ఉన్నారు. సో ఇదంతా నాకెందుకు చెప్తున్నావు భయ్యా అంటే, మన రిలేటివ్సో, లేకపోతే మన ఫ్రెండ్సో, లేకపోతే మన పేరెంట్సో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టైంలో మనల్ని అనుంటారు, నీ వల్ల అవ్వదు, నీ వల్ల ఇది కాదు అని చెప్పేసి. ఇలాంటి టైంలో మనం ఎట్లా ఫీల్ అవుతామంటే, లైక్ నిజంగానే నా వల్ల కాదేమో. చాలామంది నా దగ్గర చెప్తూ ఉంటారు, స్టూడెంట్స్ కూడా వచ్చేసి ఇలాగా ప్రతి చోట ఆఫీస్లో కూడా ఇలాంటి క్రిటిసిజం నేను ఎదుర్కొంటున్నాను, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. ఎవడు కూడా ఒక పాజిటివ్ థింగ్ అనేది చూడడు. ఒకవేళ నువ్వు పడుతున్నావు అంటే పైనుంచి ఇంకా ప్రెషర్ చేయడానికి చూస్తారు. ఒకవేళ నువ్వు ఎదుగుతున్నావు అంటే తీసి అవతల పడేస్తారు. అంటే ఇదేముంది, జస్ట్ లక్తో వచ్చేసింది అని చెప్పి తీసి పడేస్తారు. కానీ ఇక్కడ చేంజ్ అవ్వంది ఏంటంటే, ఒక మనిషి అంటే పడేది నువ్వే, ఎదిగేది నువ్వే. అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంచుకుంటే మనం అలాగే ఉంటాం. అవతల మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ నాదే తీసుకుందాం జీవితంలో. లైక్ నేను ఎప్పుడైతే ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఒకటి ఏదైనా స్టార్ట్ చేయాలి, ఇలా బిల్డ్ చేయాలి, ఒక కమ్యూనిటీని గ్రో చేయాలి అనుకున్నప్పుడు చాలామంది అనింది ఏంటంటే, ఇనీషియల్ డేస్లో, ఇప్పుడు నన్ను మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇనీషియల్ డేస్లో నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తే నీ మొహం ఏంటి అలా ఉంది, లేకపోతే నీ గొంతు ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి చాలామంది అన్నారు. నాకు ఆ రోజు ప్యారీరాంపర్క్ డిసీజ్ అనేది ఉంది, ఈ రోజు కూడా ఉంది. అండ్ నా వాయిస్ అనేది నిజంగా కెమెరా ముందు అంత బాగోదు. బట్ స్టిల్ కంటెంట్ అనేది నీ దగ్గర ఉంటే, లేకపోతే నువ్వు మాట్లాడుతూ ఎదుగుతూ వెళ్తే, ఖచ్చితంగా నువ్వు మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉంటే, నువ్వు మాట్లాడేది కరెక్ట్గా ఉంటే, నువ్వు మాట్లాడేది వ్యాలిడ్ అయితే 100లో కనీసం 50 మెంబర్స్ అయినా నువ్వు చెప్పేది వింటున్నారంటే నువ్వు ఎంతో కొంత కరెక్ట్ చేస్తున్నట్టే. నువ్వు ఎవరిని అన్యాయం చేయకుండా నువ్వు ఏదో ఒకటి సాధిస్తున్నావు అంటే నువ్వు ఎప్పుడైనా కరెక్ట్ చేసినట్టే. అది సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, సాఫ్ట్వేర్లో వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ జాబ్లో కావచ్చు, ప్రిపేర్ అవుతున్న అమీర్పేటలో స్టూడెంట్సో లేకపోతే యూపీఎస్సీ స్టూడెంట్సో కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్పాలనుకుంది ఏంటి అంటే, ప్రతి ఒక్క చోట మనల్ని క్రిటిసైజ్ చేస్తుంటారు, ప్రతి ఒక్క చోట మనల్ని తొక్కేయాలని చూస్తుంటారు. కానీ మనల్ని కాపాడేది ఏంటి అంటే స్కిల్ అనేది మాత్రమే. ఎందుకంటే ఈ కాన్ఫిడెన్స్ అనేది మనం ఒకవేళ గెయిన్ చేసుకుంటే ఏంటి అంటే, ఈ రోజు ఇది కాదు, రేపు ఇంకోటి చేసుకున్నైనా బతకచ్చు అనే కాన్ఫిడెన్స్ మనం గెయిన్ చేసుకునేది ఒక స్కిల్ ద్వారానే. ఈవెన్ మీరు చూడండి, ఒకవేళ మీరు జగన్ గారు తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కంబ్యాక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే వాళ్ళు వాళ్ళ స్కిల్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్లో ఆయన క్రిటిసైజ్ చేశారు, ఈయన మాట్లాడేదాని మీద నిలకడ ఉండదు, మాట్లాడేది కరెక్ట్గా లేదని చెప్పేసి. ఈరోజు ఇండియా వైడ్ ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక షై పర్సన్ దగ్గర నుంచి ఈరోజు ఒక కాన్ఫిడెంట్ స్పీకింగ్ పర్సన్ లాగా ఆయన స్కిల్స్ని ఆయన డెవలప్ చేసుకున్నారు. ఈవెన్ జగన్ గారు కూడా అడ్మినిస్ట్రేషన్ నువ్వు చేయలేవు, చిన్నోడివి అని చెప్పంటే కరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేసి, అడ్మినిస్ట్రేషన్లో అఫ్కోర్స్ గెలుపోవటంలో అనేది ఎప్పటికైనా సహజమే. కానీ నువ్వు ఆ ప్రాసెస్లో
లైఫ్లో ఏం నేర్చుకున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక బిజినెస్ చేసినా, ఒక రాజకీయం చేసినా, లేకపోతే ఇంకేం చేసినా కూడా చుట్టుపక్కల ఉన్న 10 మంది నేను ఎప్పుడు కూడా తొక్కాలనే చూస్తారు. ఆ 10 మందిలో ఒక 5 మందిని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినా కూడా ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు నీ నుంచి తీసుకున్న మంచి ఇంకో 10 మందికి పంచుతారు తప్పించి అది ఎక్కడికి పోదు. సో నేను ఇక్కడ మీకు ఇదంతా చెప్పాలనుకున్న రీజన్ ఏంటి అంటే, ఎవరైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు అంటే తక్కువగా ఫీల్ అవ్వకండి. ప్రతి ఒక్కళ్ళు మనకంటే గొప్పోళ్ళు, మీరు అభిమానించే సినిమా వాళ్ళు, మీరు అభిమానించే రాజకీయ నాయకుల్ని ఫ్యామిలీ పరంగా తొక్కారు, డబ్బుల పరంగా తొక్కారు, అన్ని పరంగా తొక్కినా వాళ్ళు ఈరోజు నించుకుని ఒక ప్లేస్కి అనేది వెళ్ళారు అంటే కేవలం కన్సిస్టెన్సీ. ఏదైనా ఒక పని స్టార్ట్ చేశాక దాన్ని ఎంత కన్సిస్టెంట్గా నువ్వు ముందర తీసుకెళ్తున్నావో దాన్ని బట్టి నీ సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అంటే నువ్వు ఈరోజు తప్పు కావచ్చు, రేపు రైట్ కావచ్చు, కానీ తప్పో రైటో నువ్వు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని అనుకున్నావు, లేకపోతే నీ మనసుకి లోపల ఏమనిపిస్తుందో అది చేసుకుంటూ ముందరికి వెళ్తే అవతలోడు క్రిటిసైజ్ చేసినా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్దాము. జనాలు మనకి నచ్చని వాళ్ళు, మనల్ని ప్రేమించిన వాళ్ళు మన గురించి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి మాట్లాడటం మాత్రమే వచ్చు, కానీ మీరు ఎదుగుతూ పోతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉండని తప్పించి ఏమీ చేయలేరు. సో మీరు ఏదైతే మనసులో అనుకుంటారో దాన్ని చేసుకుంటూ ముందరికి వెళ్ళండి తప్పించి వేరే వాడు క్రిటిసైజ్ చేశాడు, వేరే వాడు నేను చేస్తుంది తప్పన్నాడు, వేరే వాడు నువ్వు సక్సెస్ అవ్వవన్నాడు, ఇవన్నీ పట్టించుకుని ఆగిపోకుండా మీరు అనుకున్న దాలో మీరు అలాగే ముందరికి వెళ్ళిపోతూ ఉండండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది. ఈవెన్ ఫెయిల్యూర్ వచ్చినా కూడా మీరు అనుకున్నదే, మీ డెసిషనే, మీ రెస్పాన్సిబిలిటీనే. నేను తీసుకున్న డెసిషన్ ఫెయిల్ అయింది, దట్స్ ఫైన్, నెక్స్ట్ ఇంకోటి చేసుకుంటా. నేను అనుకున్న ఒపీనియన్ తప్పైంది, ఓకే, ఒపీనియన్ మార్చుకుంటా. మీరు అనుకున్నదే చేయండి. వేరే వాడు అనుకున్నది మీరు చేశారనుకోండి, అప్పుడు అనవసరంగా ఈడు చెప్పింది ఎందుకు చేశా, ఈడు మాట వినకపోయింటే బాగుండు, ఈడు చెప్పింది చేయకపోయింటే బాగుండు అనే భావన మనకు వస్తుంది. సో అలాంటి డెసిషన్ అయితే తీసుకోకండి. క్రిటిసిజంని మీరు ఎంత స్ట్రాంగ్గా తీసుకుంటారో దాని నుంచి వచ్చే అవుట్పుట్ మీకు అంత హైప్ అనేది ఇస్తుంది. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఫ్రమ్ టుడేస్ వీడియో అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.